లెవన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాయన అయోమయం జగన్నాథం, ఆయనకి మరొక పేరు అయోమయం జగన్నాథం. ఆయన అయోమయంలో పడిపోయాడు. అతనికి ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోయాడు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధానిని ఎన్నికలకు వచ్చాడు. ఆయన కట్టలేకపోయాడు, బాబు గారిని వ్యవస్థ కడతానని. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పాడు. విశాఖ, రాయలసీమ, అమరావతి ఒక దగ్గర, శాసనసభ ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర, సెక్రటరియట్. మరి నాకు తెలిసి చరిత్రలో తుగ్లక్ ఒక రాజధాని మార్చాడు. మరి ఈయన 3 రాజధానులు మారుస్తూ వచ్చాడు. ఈయన ఏమి తుగ్లక్ కనాలో, ఏమి పిచ్చి తుగ్లక్ కనాలో నాకు అర్థం కావట్లేదు లెవన్ రెడ్డి గారిని. మరి ఈరోజు 2029 ఎన్నికలకి మేము మావికల మీద ఎన్నికలకు వెళ్తాం, మీరు అమరావతి మీద రండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్తున్నావు 2029లో కూడా నేను ఓడిపోతున్నాను, చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని జగన్ నోటి గుండానే చెప్పకనే చెప్తున్నట్టు అందరికీ అర్థమైంది. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందులో ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఎంతో అవగాహన కలిగి ఉండాలి. మరి ఏ అవగాహన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఏమండి చూస్తే అమరావతి అంటే నీకు పడదు, దేవతల రాజధాని అంటే నీకు పడదు. మరి అమరావతి పరిరక్షణ పేరుతో ఒక రౌడీని పంపించావు, ఏదో ఒక ఊరిలో భూములు తీసుకుంటున్నారని. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి, ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా ఒక పెద్ద రాజధాని కావాలి అని రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో మరో 40 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి మంత్రివర్గ నిర్మాణం తీసుకుంటే ఏదో ఒక ఊరిలో 4 ఇవ్వలేదని వాళ్ళకి సపోర్టుగా అమరావతి పరిరక్షణ పేరుతో ఏమండి అయోమయం జగన్నాథం, అయ్యా అయోమయం జగన్నాథం, అమరావతి పరిరక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? వాడు పేరు నాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి తాగుబోతులు తీసుకుని అప్పట్లో పోయిన వ్యక్తి మంత్రి కోసం. అవినాష్ మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడు. మరి ఇంకొకటి చూస్తే మరి చైతన్య రౌడీ షీటర్, ఇంతకుముందు తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టే కేసులో ముద్దాయి. వీళ్ళందరితో వెళ్ళి అక్కడ రైతులతో గొడవపడి వాళ్ళ చేత కోడిగుడ్డుతో కొట్టించుకొని వాళ్ళ చేత టమాటోతో కొట్టించుకొని మీ రౌడీలు రాళ్ళు వేస్తే వాళ్ళ మీద పడి చివరికి పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడిన పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతుల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది అయోమయం జగన్నాథం రెడ్డి కాదా అని అడుగుతున్నా. అయోమయం జగన్నాథ్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఏం లెవన్ రెడ్డి, ఏం జగన్ రెడ్డి, సమాధానం చెప్పు. ఇకపోతే రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అనేక ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య తీరిపోబోతుంది, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగిపోతున్నాయి. ఎలా ఈ రాష్ట్రాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకొని అమరావతి మీద అమరావతి వద్దు మావికని అంటున్నాయంటే ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించడమే, పెట్టుబడిదారులని ఇదొక బెదిరింపే అని నేను మనం చేస్తున్నాం. లేకపోతే మొన్న మెడికల్ కాలేజీలో అన్నిటికీ ప్రైవేట్ పరం చేసి బాగా చేయాలని చంద్రబాబు వద్ద టెండర్లు పిలిస్తే నేను వస్తే
అందరినీ రద్దు చేస్తా అని బెదిరించడం చూస్తే నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడికి అడ్డు తగులుతుందా కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అయోమయ రెడ్డిని, జగన్నాథ్ రెడ్డిని, లెవన్ రెడ్డి అడుగుతున్నా, వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతున్నా, దమ్ముంటే సమాధానం చెప్పండి. మీ హయాంలో ఒక్క ఫ్యాక్టరీ విశాఖ కాదు, అమరావతి కాదు, నెల్లూరుకి అడుగుదాం. మన నెల్లూరులో మనం ఉన్నాం. ఒక్క ఫ్యాక్టరీ తెచ్చావా? ఈనాడు బిర్లా ఫ్యాక్టరీ అక్టోబర్ 15 ఓపెన్ కాబోతుంది. నిన్న ఒక ఫ్యాక్టరీ, అదే రకంగా ఎన్నో ఫ్యాక్టరీలు నెల్లూరు రాబోతున్నాయి. చంద్రబాబు తోటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రయత్నిస్తుంటే, జనాల్లో హర్షాతిరేకం అవుతుంటే, ఈ రాష్ట్రం సర్వనాశనమైన రాష్ట్రాన్ని రక్షించేదానికి చంద్రబాబు పూనుకుంటే మరి నీ ఉద్దేశం అర్థం కావట్లేదు. నువ్వేమైనా తెలియగల వ్యక్తి అయితే ఒక్కసారి ముఖ్యమంత్రి చేశావు, 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ కొడుకు నువ్వు. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతుతో చట్టబద్ధత అమరావతికి కల్పిస్తే నీ పార్టీ తప్ప, 1, 2 ఉండాలి, ఎన్నో ఉండాలి నాకు తెలియదు, లెక్క కూడా తెలియదు. నీ పార్టీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తే దాన్ని మార్చే హక్కు నీకు కాదు కదా, మీ అబ్బతరం కూడా కాదని చెప్పి తెలియజేస్తున్నా. రాజకీయం అంటే ముందు తెలుసుకో, అభివృద్ధి అంటే ముందు తెలుసుకో, ఆదాయ వనరులు రాష్ట్ర సంపద ఎలా పంచాలో తెలుసుకో. చేత కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, అడిగి తెలుసుకో. రాజకీయాల్లో విశిష్ట జ్ఞానం ఇప్పుడు కోల్బాబాక లెవన్ రెడ్డి, నీకు ఈ రాష్ట్రం డెవలప్ చేయాలి ఏమాత్రం ఉంటే, మరి ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ పరిపాలన జరుగుతుంది. అదే జరుగుంటే ఈ రాష్ట్రంలో నువ్వు తిరగలవా? ఈ రాష్ట్రంలో నీ కార్యకర్త తిరగలరా? ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు ఒక్కరింట్లో నుంచి బయటికి రాగలరా అని అడుగుతున్నా. చంద్రబాబు పరిపాలనలో ఎక్కడైనా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టారా? రౌడీ షీట్లు పెట్టావా? ఎవరన్నా బెదిరించావా? నీ దాని పేటెంట్ హక్కు నీకే. జగన్ రెడ్డి, లెవన్ రెడ్డి, జగన్ నాటకం రెడ్డి, ఆ పేటెంట్ హక్కు నీకే. దౌర్జన్యాలు చేయాలన్నా, రౌడీజం చేయాలన్నా, అక్రమాలు చేయాలన్నా, దోచుకొని తినాలన్నా లెవన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఎవరో ఎందుకు? సాక్షాత్ నేనెక్క. ఉదాహరణ, నెల్లూరులో 6 టౌన్లో ఆ రోజు రామోల్ నాయక్ అని ఒక సీఆర్ని పెట్టుకున్నాం. ఆయన ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టాడు, 307 రౌడీ షీట్లు. చివరికి నన్ను హత్య చేయాలని చెప్పి చూశారు. ఆనాడు ఈ ప్రభుత్వం రామోల్ నాయక్ ముచ్చటగా 3 భార్యల భర్త ఆయన. అది పోలీస్ అధికారిగా ఉండి 3 భార్యల భర్త ఆయన, పబ్లిక్గా తెలిసి. ఆయనకు సీఏ. నన్ను కొట్టిన వాళ్ళకి కాపలాగా ఉన్నాడు. చావబోయి నా కాళ్ళు ఇరిగిన సంగతి ఈరోజు ప్రజలు మర్చిపోవాలా, నేను మర్చిపోవాలా? అటువంటి పరిపాలన ఇది, దుర్మార్గ పరిపాలన. ఆ పేటెంట్ హక్కు ఒక జగన్ నాటకం జగన్ రెడ్డికే తెలుసు. నీకే ఆ పేటెంట్ హక్కు మాకు లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మాది స్వచ్ఛమైన పరిపాలన, అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలన. నీలాగా రాజారెడ్డి రాజ్యాంగం కాదు మా పార్టీ. మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, మా పార్టీకి ఒక విజన్ ఉంది, ఒక రాజనీతిజ్ఞుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల భవిష్యత్తు ఎలా చేయాలో తీర్చిదిద్దేటటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నీకు పోటీ అని అడుగుతున్నా. అవునులే, నీకు గన్లు అంటే చాలా ఇష్టం కదా.
గన్లతో నీ రాజ్యం వచ్చింది. మావి గన్, జగన్ గన్లు. నువ్వు అందుకనే మావి గన్ ఎన్నుకున్నావు. గన్ నీ బతుకే గల్ల బతుకు, మీ బతుకులే గల్ల బతుకులు. మీరా మమ్మల్ని అనేది, మీరా తెలుగుదేశం పార్టీని అనేది. 2029 అంట ఆయన మావిగంతో ఎన్నికలకు వస్తాడు. సిగ్గులేదా నీకు? ఒక పత్రికా విలేకరి విశాఖపట్నం ఏం చేసావని అడిగితే సమాధానం చెప్పు, చెప్పకుండా పారిపోతావా? నువ్వు రాజకీయ నాయకుడివా? ఎన్నికల్లో వస్తావా? 2029 ఎప్పుడు? ఎన్ని రోజులు ఉంది? ఎలక్షన్ ఏంది? మహమ్మద్ అంటే తుగ్లక్కి మించిన డబల్ తుగ్లక్ చరిత్రలో నీ పేరు కూడా నిలిచిపోదేమో. లెవెన్ రెడ్డి తుగ్లక్ రెడ్డి అని. నువ్వా మమ్మల్ని విమర్శించే అడుగుతున్నా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అనుకుంటే, తెలుగుదేశం పార్టీ అనుకుంటే నీ పార్టీ లాగా చేయాలని ఒక్క కార్యకర్త కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేడు. అది మా పార్టీ సిద్ధాంతం కాదు. మా పార్టీ అంతా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఈ మంత్రమే చంద్రబాబు నాయుడు గారిది. రాష్ట్ర ఆదాయం పెంచడం, పేదలకు చేయడం, సూపర్ 6ని విజయవంతం చేయడం, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మునిగి తీరుతున్న చంద్రబాబుని ఏ రకంగా ఆయన అమరావతిని రద్దు చేయిస్తే ఫ్యాక్టరీలు ఆగిపోతాయని భయపెడుతున్నటువంటి భయంకరుడు.